Verb notepad. Text editor edit mode. Combining the sentences notepad. Text Okay. Synthesis. Combining the sentences. Two simple sentences can be combined into one sentence. Two simple sentences can be combined into a one sentence. Okay. రెండు సాధారణ వాక్యాలను ఒకే వాక్యముగా మార్చుట. ఓకే. దీనికి గాను సెంట్రల్ ఫ్రేజల్స్ ఆర్ వర్డ్స్ అంటే కొన్ని వర్డ్స్ మనకు సహాయపడతాయి. ఓకే. అవేంటో చూద్దాము. కంబైనింగ్ ద సెంటెన్సెస్. ఓకే. రెండు వాక్యాలను ఒక వాక్యముగా మార్చడానికి సహాయం చేయు పదాలు కొన్ని ఉంటాయి. వాటిని తెలుసుకుందాం. ఓకే. Central phrases are words like in order to. Like to, in order to అంటే అదే విధంగా. So that కనుక. Not లేదా unless if not. Unless చేయలేకపోయినట్లయితే. ఓకే. If not కానట్లయితే. Not only అదే కాదు, అది మాత్రమే కాదు. But also కూడా, ఇంకా అంటే కూడా. ఓకే. As well as తరచుగా, అదే విధంగా. In addition to. ఓకే. Otherwise or else should be used to join the sentences. Should be used to join the sentences. ఓకే. ఇప్పుడు మనం కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాము. One Sarala is very short, she cannot reach the cupboard. చూడండి. ఫస్ట్ వన్, సరళ ఈజ్ వెరీ షార్ట్, షీ కెనాట్ రీచ్ ద కబోర్డ్. Answer: Sarala is too short to reach the cupboard. చూడండి. సరళ ఈజ్ టూ షార్ట్ టు రీచ్ ద కబోర్డ్. టూ అంటే ఏంటి? చాలా లేదా ఎక్కువగా. సరళ చాలా షార్ట్ పొట్టిగా ఉంది, ఆమె కబోర్డ్ని చేరుకోలేదు అంటే రీచ్ అవ్వలేదు అని అర్థం. ఓకే. He was very tired, he needed some rest. He was very tired, he needed some rest. చూడండి. He was so tired that he needed some rest. ఇక్కడ మనం సో దట్ వాడుతున్నాం. ఓకే. అంటే కనుక. హీ వాజ్ వెరీ టైర్డ్, అతను చాలా అలసిపోయాడు కనుక అతనికి విశ్రాంతి అనేది అవసరం. కనుక చూడండి. హీ వాజ్ వెరీ టైర్డ్ సో దట్ హీ నీడెడ్ సమ్ రెస్ట్. ఓకే. The price of this TV is very high, I cannot buy. చూడండి. ద ప్రైస్ ఆఫ్ టీవీ ఈజ్ వెరీ హై, ఐ కెనాట్ బై. ఓకే. ద ప్రైస్ ఆఫ్ టీవీ ఈజ్ వెరీ హై, I cannot buy. Answer: the price of this TV is so high that I can't buy. చూడండి. ఇక్కడ కూడా సో దట్ మనం యూజ్ చేసాము. సో దట్ అనగానే ఏమి? కనుక. ఓకే. ద ప్రైస్ ఆఫ్ టీవీ ఈజ్ సో హై అంటే టీవీ యొక్క రేట్ అనేది చాలా ఎక్కువగా ఉంది, ధర. ఓకే. కనుక ఐ కాంట్ బై, నేను కొనలేను. ఓకే. Sow the seed, reap the harvest. ఓకే. చూడండి. Sow the seed, reap the harvest. Sow the seed, reap the harvest. Answer: sow the seed so that you can reap the harvest. Sow the seed so you can reap the harvest. ఓకే. So that not. ఇప్పుడు so that not అంటే ఏమిటో తెలుసుకుందాము. ఓకే. so that not. 5 Kamalakar is studying hard, he does not like to fail. Kamalakar is studying well, he does not like to fail. Okay. 5 Kamalakar is studying hard, he does not like to fail. Okay. Kamalakar is studying hard, he does not like to fail. Answer: Kamalakar is studying hard so that he won't fail. చూడండి. Kamalakar is studying hard so that he won't fail. ఓకే. అన్లెస్ ఏంటి? చేయలేకపోయినట్లయితే. ఓకే. అన్లెస్. Work hard, you will get a first class. వర్క్ హార్డ్ యూ విల్ గెట్ ఏ ఫస్ట్ క్లాస్. శ్రమిస్తే నీవు ప్రథమ స్థానం పొందగలుగుతావు. శ్రమించి వర్క్ చేస్తే, పని చేస్తే నీవు
ఫస్ట్ క్లాస్ ప్రథమ స్థానం పొందుతావు అని ఉంది. చూడండి ఇక్కడ Answer: unless you work hard, you won't get a first class. అన్లెస్ యూ వర్క్ హార్డ్ యూ వోంట్ గెట్ ఏ ఫస్ట్ క్లాస్. నీవు శ్రమించి పని చేయనట్లయితే నీవు ప్రథమ స్థానం పొందలేవు. ఓకే, అన్లెస్ యూ వర్క్ హార్డ్ యూ వోంట్ గెట్ ఏ ఫస్ట్ క్లాస్. 7. You must have a ticket you can get in. ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి. యూ మస్ట్ హ్యావ్ ఏ టికెట్ యూ గెట్ ఇన్. ఇప్పుడు దీనిని మనం ఒకే వాక్యంగా మార్చుదాము. ఓకే, కంబైనింగ్ ద సెంటెన్సెస్ అంటే ఏమిటి? రెండు సాధారణ వాక్యాలను ఒకే వాక్యముగా మార్చుట. ఓకే, దానికి గాను మనకు కొన్ని పదాలు సహాయపడతాయి. ఓకే, ఇఫ్ కానీ, ఇఫ్ నాట్ కానీ, సో దట్, ఇలా. చూడండి. Answer: unless you have a ticket, you cannot get in. అన్లెస్ యూ హ్యావ్ ఎ టికెట్ యూ కెనాట్ గెట్ ఇన్. నీవు టికెట్ కలిగి లేనట్లయితే నీవు లోపలికి ప్రవేశించలేవు. ఓకే, In order to. ఇన్ ఆర్డర్ టు, అదే విధంగా, అదనంగా. ఓకే, చూడండి. 8. My cousin went to Hyderabad. He had to attend an interview. మై కజిన్ వెంట్ టు హైదరాబాద్ హీ హ్యాడ్ టు అటెండ్ అన్ ఇంటర్వ్యూ. ఓకే, మా కజిన్ బ్రదర్ అంటే హైదరాబాద్ వెళ్ళాడు. అదేవిధంగా అతను ఒక ఇంటర్వ్యూకి హాజరు కావాల్సి ఉండేది. ఓకే, ఉన్నది. చూడండి. Answer: my cousin went to Hyderabad in order to attend an interview. చూడండి ఇక్కడ మై కజిన్ వెంట్ టు హైదరాబాద్ ఇన్ ఆర్డర్ టు అన్ అటెండ్ ఇంటర్వ్యూ. రెండు వాక్యాలను ఒకే వాక్యంగా మార్చాము. ఇప్పుడు మనం చూడండి, హైదరాబాద్ వెళ్ళాడు ఏదో వర్క్ కోసం, కానీ అలాగే ఇంటర్వ్యూ కూడా అటెండ్ అయ్యాడు, హాజరయ్యాడు. ఓకే, హియర్ 2 వర్క్స్ ఫినిష్డ్. 2 పనులు పూర్తయిపోయాయి. 9. Pay back my money. I won't talk anymore. చూడండి, పే బ్యాక్ మై మనీ ఐ వోంట్ టాక్ ఎనీమోర్. నా డబ్బులు నాకు తిరిగి ఇవ్వు అంటే చెల్లించు, నేను ఇంకా ఏమీ మాట్లాడలేను. ఓకే, Answer: pay back my money, otherwise I won't talk anymore. చూడండి ఇక్కడ పే బ్యాక్ మై మనీ అదర్వైజ్ ఐ వోంట్ టాక్ ఎనీమోర్. ఇక్కడ అదర్వైజ్ అంటే మనం ఏం గుర్తుపెట్టుకోవాలి? అంతకన్నా ఎక్కువ, లేదా అని గుర్తుపెట్టుకోవాలి, లేదా అంతకన్నా ఎక్కువ. ఓకే, పే బ్యాక్ మై మనీ అదర్వైజ్ ఐ వోంట్ టాక్ ఎనీమోర్. నా డబ్బులు నాకు తిరిగి చెల్లించు, అంతకన్నా ఎక్కువ నేను ఏమీ మాట్లాడలేను. చూడండి, పే బ్యాక్ మై మనీ అదర్వైజ్ ఐ వోంట్ టాక్ ఎనీమోర్. ఓకే, Because. ఇప్పుడు బికాజ్ అనగా ఏమిటి? ఎందుకనగా అని అర్థం. ఓకే, And he starved, he died. హీ స్టార్వ్డ్ హీ డై. ఓకే, హీ స్టార్వ్డ్ హీ డై. ఇప్పుడు దీనిని మనం ఒకే వాక్యముగా మార్చుదాము. బికాజ్ అనే వర్డ్ మనం హెల్ప్గా తీసుకుందాము, సహాయంగా తీసుకొని దాన్ని ఒకే వాక్యంగా మార్చాలి. Answer: he died because he starved. హీ డైడ్ బికాజ్ హీ స్టార్వ్డ్. ఓకే, హీ డైడ్ బికాజ్ హీ స్టార్వ్డ్. Signs. ఇప్పుడు సిన్స్ అంటే ఏంటో తెలుసుకుందాము. సో ఫ్రెండ్స్, సిన్స్ అనగా పీరియడ్, కాలాన్ని సూచిస్తుంది. ఓకే, నుండి అని అర్థం. 11. The notice about holidays. We were overjoyed. The notice was about holidays. We were overjoyed. Okay. చూడండి ఇప్పుడు ఆన్సర్. We were overjoyed. Signs: notice was about holidays. We were overjoyed since. Answer: we were overjoyed. Signs: notice was about holidays. చూడండి, we were overjoyed since notice was about holidays. ఎప్పుడైతే సెలవుల గురించి మేము నోటీస్ చూసామో అప్పుడు మేము చాలా ఆనందించాము అని చెప్తున్నట్టు. ఓకే, we were overjoyed since notice was about holidays. ఓకే, as చూడండి ఇది ఎలా యూజ్ చేయాలో తెలుసుకుందాము. 12. He was not there. I spoke to his brother. He was not there. I spoke to his brother. Answer: as he was not there, I spoke to his brother. As he was not there,
ఐ స్పోక్ టు హిజ్ బ్రదర్. అతను అక్కడ లేడు కనుక నేను వాళ్ళ బ్రదర్తో మాట్లాడాను. ఓకే. As soon as. యాజ్ సూన్ యాజ్ వీలైనంత త్వరలో. చూడండి, యాజ్ సూన్ యాజ్. 13. The hunter saw the bird, then he aimed his gun at it. ద హంటర్ సా ద బర్డ్. ఓకే. దెన్ హీ ఎయిమ్డ్ హీస్ గన్ అట్ ఇట్. ఓకే. ఒక వేటగాడు ఒక పక్షిని చూశాడు. ఓకే. అతని దగ్గర ఉన్న గన్ను, అతని యొక్క గన్ను దానికి గురి పెట్టాడు. ఓకే. ఇక్కడ చూడండి, Answer. As soon as the hunter saw the bird, he aimed his gun at it. ఎప్పుడైతే ఒక వేటగాడు ఒక పక్షిని చూశాడో వీలైనంత త్వరలో అతని దగ్గర ఉన్న గన్ దానికి గురిపెట్టాడు. ఓకే. యాజ్ సూన్ యాజ్ ద హంటర్ సా ద బర్డ్ హీ ఎయిమ్డ్ హీస్ గన్ అట్ ఇట్. ఓకే. ఆల్దో. సో ఫ్రెండ్స్, ఆల్దో అంటే అయినప్పటికీ అని అర్థం. చూడండి, దీన్ని కూడా మనం ఒక ఎగ్జాంపుల్ చూద్దాము. 14. A book is a book, there may be nothing in it. A book is a book, there may be nothing in it. Okay. A book is a book, there may be nothing in it. చూడండి ఆన్సర్. A book is book, although there may be nothing in it. A book is a book, although there may be nothing in it. Okay. But. సో ఫ్రెండ్స్, బట్ అంటే కూడా మీకు తెలిసే ఉంటుంది, కానీ అని అర్థం. ఓకే. 15. She may be rich, I don't care. చూడండి, షీ 15. She may be rich, I don't షీ care. మే బి రీచ్ ఐ డోంట్ కేర్. ఓకే. షీ మే బి రీచ్ ఐ డోంట్ కేర్. ఇప్పుడు దీనిని మనం ఒకే వాక్యంగా మార్చాలి. ఓకే. చూడండి, Answer. She may be rich, but I don't care. షీ మే బి రీచ్ బట్ ఐ డోంట్ కేర్. ఆమె చేరుకోవచ్చు, ఓకే, కానీ నాకు అక్కర్లేదు అని చెప్తున్నట్టు. Not only. నాట్ ఓన్లీ లేదా బట్ ఆల్సో. ఓకే. నాట్ ఓన్లీ అంటే ఏంటి? అది మాత్రమే కాదు, అంతే కాదు. బట్ ఆల్సో ఇంకా కూడా, ఇంకొక విషయం కూడా ఉంది అని చెప్తున్నట్టు. ఎందుకంటే మనం రెండు సాధారణ వాక్యాలను ఒకే వాక్యంగా మారుస్తున్నాం కాబట్టి మనం ఇవి యూజ్ చేయాలి. నాట్ ఓన్లీ అంతే కాదు, అది మాత్రమే కాదు, బట్ ఆల్సో కూడా, ఇంకొక విషయం కూడా ఉంది. చూడండి, ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చూద్దాము. Thief stole my watch, he beat me. ద థీఫ్ స్టోల్ మై వాచ్, హీ బీట్ మీ. ఇప్పుడు మనం నాట్ ఓన్లీ అండ్ బట్ ఆల్సో ఉపయోగించి దీనిని ఒక సెంటెన్స్గా మార్చుదాం. ఓకే. ఒక మీనింగ్ఫుల్ వాక్యంగా మనం దీన్ని మార్చాలి. ఒక అర్థవంతమైన వాక్యంగా మనం దీన్ని మార్చాలి. ఇప్పుడు నాట్ ఓన్లీ మరియు బట్ ఆల్సో యూజ్ చేసి దీన్ని ఒక వాక్యంగా మార్చాలి. చూడండి, Answer. The thief not only stole my watch, but also beat me. చూడండి, ద థీఫ్ నాట్ ఓన్లీ స్టోల్ మై వాచ్, ఏం చేశాడు? బట్ ఆల్సో బీట్ మీ, నా దగ్గర ఉన్న గడియారం దొంగిలించడమే కాకుండా మరియు నన్ను కొట్టాడు అని చెప్తున్నట్టు. ఓకే. ద థీఫ్ నాట్ ఓన్లీ స్టోల్ మై వాచ్ బట్ ఆల్సో బీట్ మీ. Either or. ఐదర్ ఆర్ అంటే ఆప్షన్. ఓకే. నువ్వు అంటే ఏదైనా, ఎవరైనా ఒకరు, ఏదైనా ఒకటి అని చెప్తున్నప్పుడు ఐదర్ ఆర్ అని యూజ్ చేయాలి మనం. ఆప్షనల్. ఓకే. ఏదైనా ఒకటి, ఎవరైనా ఒకరు, ఈచ్ అని గుర్తుపెట్టుకోవాలి. Gopi must come. If he does not come, his brother must come. గోపి మస్ట్ కమ్, ఇఫ్ హీ డస్ నాట్ కమ్ హీస్ బ్రదర్ మస్ట్ కమ్. ఓకే. చూడండి, Gopi must come. If he does not come, his brother must come. చూడండి, గోపి మస్ట్ కమ్, ఇఫ్ హీ డస్ నాట్ కమ్ హీస్ బ్రదర్ మస్ట్ కమ్. చూడండి ఇక్కడ, Answer. Either Gopi or his brother must come. ఐదర్ గోపి ఆర్ హీస్ బ్రదర్ మస్ట్ కమ్. గోపి లేదా గోపి వాళ్ళ బ్రదర్ తప్పకుండా రావాలి. చెప్పాను కదా, ఐదర్ ఆర్ అంటే ఏంటి? ఎవరైనా ఒకరు, ఏదైనా ఒకటి. ఓకే. ఆప్షనల్. Or else. ఆర్ఎల్ లేదా అని అర్థం. ఆర్ఎల్. చూడండి, Learn how to swim, you won't be drowned.
లెర్న్ హౌ టు స్విమ్. Or L. Learn how to swim, you won't be drowned. చూడండి, లెర్న్ హౌ టు స్విమ్ యూ వోంట్ డ్రౌన్. ఓకే, Learn how to swim or L you will drown. లెర్న్ హౌ టు స్విమ్ ఆర్ ఎల్ యూ విల్ డ్రౌన్. ఓకే, In addition to. ఇన్ అడిషన్ టు, అంతేకాకుండా అని అర్థం. ఓకే, మరొకటి కూడా ఉంది అని చెప్తున్నట్టు. ఎందుకంటే రెండు విషయాలను ఒకే వాక్యంలో చెప్తున్నాం. ఓకే, ఇన్ అడిషన్ టు యూజ్ చేయాలి మనం ఈ సెంటెన్స్. అంటే Gopal left his broke arms bones, he broke his left thumb also. And చూడండి, Gopal left his broke arms bones, he broke his left thumb also. Carriage Gopal. గోపాల్ లెఫ్ట్ హీస్ బ్రోక్ Arms. ఆర్మ్స్ Bones. బోన్స్, హీ Broke. బ్రోక్ హీస్ లెఫ్ట్ Thumb. థంబ్ ఆల్సో. Also. ఓకే, మనం ఇక్కడ రెండు విషయాలను అంటే ఒకే వాక్యంలా మార్చాము. చూడండి, Answer Gopal left his broke arms in addition to his left thumb. చూడండి, Thumb left his two in arms broke his left. Gopal గోపాల్ లెఫ్ట్ his హీస్ broke బ్రోక్ arms ఆర్మ్స్ in ఇన్ అడిషన్ టు to his హీస్ left లెఫ్ట్ థంబ్. thumb. Carriage returned. Okay. Yet ఎట్ అంటే YET, ఎట్ అనగా ఇంకా అని అర్థం. ఓకే, I tried my best, I could not get scholarship. ఐ ట్రైడ్ మై బెస్ట్ ఐ కుడ్ నాట్ గెట్ స్కాలర్షిప్. నా వంతు ప్రయత్నం నేను చేశాను కానీ ఇంకా ఉపకార వేతనం అనేది పొందలేను అని అర్థం. చూడండి ఇక్కడ, Answer I tried my best, yet I could not get the scholarship. నా వంతు ప్రయత్నం నేను చేశాను కానీ ఇంకా నేను స్కాలర్షిప్ అనేది పొందలేను, ఉపకార వేతనం అనేది పొందలేను అని చెప్తున్నట్టు. ఐ ట్రైడ్ మై బెస్ట్ ఎట్ ఐ కుడ్ నాట్ గెట్ దట్ స్కాలర్షిప్. If not, ఇఫ్ నాట్ అనగా ఏమిటి? కానట్లయితే. ఇఫ్ నాట్ ఇఫ్ NOT నాట్, ఇఫ్ నాట్ కానట్లయితే. చూడండి, ఇప్పుడు దీని గురించి మనం ఒక సెంటెన్స్ చూద్దాము. keep calm, I threw out. కీప్ కామ్ ఐ త్రూ అవుట్. ఓకే, అనగా ఏమి? శాంతముగా ఉండు లేదా ఉంచు. చూడండి ఇక్కడ, Answer, if you don't keep calm, I will throw you out. ఇఫ్ యూ డోంట్ కీప్ కామ్ ఐ విల్ త్రో యూ అవుట్. నీవు శాంతముగా ఉండనట్లయితే లేదా ఉంచినట్లయితే నేను నిన్ను బయటకి విసురుతాను, అంటే బయటకు పంపిస్తాను అని అర్థం. ఓకే, If చూడండి, ఇఫ్ అనగా ఏమిటి? అయితే. ఓకే, అయినట్లయితే, అయితే అని అర్థం. study well, you will get good marks. స్టడీ వెల్ యూ విల్ గెట్ గుడ్ మార్క్స్. ఇప్పుడు ఇఫ్తో చూద్దాం దీన్ని. You study well, you will get good marks. ఇఫ్ యూ స్టడీ వెల్ యూ విల్ గెట్ గుడ్ మార్క్స్. నీవు బాగా స్టడీ చేసినట్లయితే నీవు మంచి మార్కులు పొందుతావు. ఓకే, Inform. ఇంగ్ ఫామ్. ఓకే, ఇంగ్ ఫామ్తో కూడా ఒక సెంటెన్స్ చూద్దాము కంబైనింగ్ సెంటెన్సెస్లో. Answer, in spite of his trials, he could not get a seat. The lion jumped up, he pounced on the deer. ద లయన్ జంప్డ్ అప్. ఓకే, హీ పౌండ్స్ ఆన్ ద డీర్. చూడండి, Answer, jumping up, the lion pounced on the deer. జంపింగ్ అప్ ద లయన్ పౌండ్స్డ్ ఆన్ ద డీర్. ఓకే, వన్ మోర్ ఎగ్జాంపుల్. See here. One more example. Take a right turn here, you will find the railway station. Take a turn here. You will find out the railway station. Okay. Take a turn here. You will find the railway station. చూడండి, ఇంగు ఫామ్ తో మరొక ఎగ్జాంపుల్ చూడండి ఇక్కడ. Taking a right turn here, you will find the railway station. Taking a right turn here
You will find the railway station. Okay. Taking a right turn here, you will find the Taking railway a station. right turn here, you will find the railway station. In spite of. In spite of. ప్రయత్నిస్తున్నప్పటికీ ఫలితం ఉంది లేదా లేదు అని చెప్తున్నప్పుడు మనం ఇన్ స్పైట్ ఆఫ్ యూజ్ చేయాలి ఫ్రెండ్స్. ఓకే, చూడండి ఇప్పుడు he tried, he could not get a seat. He tried his level best, he could not get a seat. ఇప్పుడు దీన్ని మనం ఇన్స్పైట్ ఆఫ్తో యూజ్ చేయాలి. ఓకే, ఇన్స్పైట్ ఆఫ్ అనగా ఏమిటి అంటే మనం ప్రయత్నిస్తున్నప్పుడు ఫలితం ఉంది కానీ లేదు అని చెప్తున్నప్పుడు ఇన్స్పైట్ ఆఫ్ యూజ్ చేయాలి ఫ్రెండ్స్. ఓకే, ఇన్స్పైట్ ఆఫ్ హీజ్ ట్రయల్ he could not get a seat. In spite of his trial, he could not get a seat. చూడండి, అతను ప్రయత్నించినప్పటికి కూడా అతను సీట్ పొందలేడు అని అర్థం ఇక్కడ. On pain of. On pain of. Example with on pain of. You must not be late, you will be punished. Okay, you must not be late, you will be punished. ఇప్పుడు దీనిని మనం ఆన్ పెయిన్ ఆఫ్ అనే ఒక వర్డ్తోని చూద్దాము. Answer, you must not be late on pain of punishment. ఓకే, Answer, you must not be late on pain of punishment. ఓకే, and సో ఫ్రెండ్స్, అండ్ అంటే మీకు అందరికి తెలిసే ఉంటుంది. అండ్ ఏంటి? అండ్ అంటే మరియు. ఓకే, The road was muddy, it was also dark. The road was muddy, it was dark then. Okay, ఆన్సర్ చూడండి. The road was muddy and also dark then. The road was muddy and also dark then. Okay, still ఇంకా అని అర్థం. ఓకే, still. Raghu scolded me, I kept calm. Raghu scolded me, I kept calm. Raghu scolded me, I kept calm. నేను నిశ్శబ్దంగా అంటే ఓర్పుతో ఉన్నప్పటికి కూడా రఘు నన్ను తిట్టాడు అని ఇప్పుడు చెప్తున్నాము. దీనికి ఆన్సర్ చూడండి. Raghu scolded me, still I kept calm. Raghu scolded me, still I kept calm. ఓకే, నేను సైలెంట్గా ఉన్నప్పటికి కూడా రఘు నన్ను తిట్టాడు అని చెప్తున్నట్టు, ఇంకా తిట్టాడు అని చెప్తున్నట్టు. ఓకే, స్టిల్. నెవర్త్లెస్. ఎగ్జాంపుల్ చూద్దాము. She failed twice, she was not disappointed. ఆమె 2 సార్లు విఫలమైంది, అయినప్పటికీ కూడా ఆమె నిరుత్సాహపడలేదు అని ఇక్కడ చెప్తున్నాను. చూడండి ఇక్కడ. She failed twice. ఆమె 2 సార్లు విఫలం చెందింది, అయినప్పటికీ అంటే ఆమె నిరుత్సాహపడలేదు ఎప్పుడు. ఓకే అని అర్థం. therefore అనగా ఏమి? అందువలన అని అర్థం. therefore. He did not do the homework, he was sent out of the class. He did not do the homework, he was sent out of the class. అతను హోంవర్క్ చేయలేడు, అందుకని అతన్ని క్లాస్ బయటకి పంపించారు అని అర్థం. ఓకే, చూడండి ఇక్కడ. therefore. Answer, he did not do the homework, therefore he sent out of the class. He did not do the homework, therefore he was sent out of the class. అతను హోంవర్క్ చేయలేడు, అందువలన అతను క్లాస్ బయటకు పంపబడ్డాడు అంటే క్లాస్ బయటకు వెళ్ళాడు అని అర్థం. ఓకే, that. The typist wastes her time, it is her time. The typist will waste her time. చూడండి. Certain that the typist will waste her time. It is certain that. చూడండి. It is certain that the typist will waste her time.
occur. ఓకే, It is certain that the typist will waste her time. థ్యాంక్ యూ. Verb notepad. Text editor edit multi-line. Notification chevron button. Overflow screen window screen status recording top free screen button. Stop